చెప్పండి సార్, ఈసారి ఎన్నికల్లో ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? జగన్ గారు నెగ్గాలి. జగన్ గారు సంక్షేమ పథకాలు అన్నీ చేసేది. మొత్తం ఇప్పుడు ఎవరో ఒక రూపాయలు లంచం తీసుకోకుండా ఎవరికాడికే వచ్చింది. కార్యకర్తల పని కూడా లేదు, డైరెక్ట్గా చేసాడు. మొత్తం అందరికీ ఇబ్బంది లేకుండా కరోనా 2 సంవత్సరాలు కరోనా వచ్చి కరోనా టైంలో కూడా ఎవరికి బాగా లేకుండా ఉన్నాయి. తెల్లారేడుకి పింఛన్లు ఇంటికి వచ్చేస్తున్నాయి, రేషన్ ఇంటికి వచ్చేస్తుంది, పిల్లలకి డబ్బులు వేస్తున్నారు, కాపులు వేస్తామని పడుతుంది. ఇంకా ఓటు వేసారా లేదా అని చూడలేదు, డైరెక్ట్గా వేస్తున్నారు. దానికోసం ఏం ఇబ్బంది లేదు. తెలుగుదేశం వద్దా మరి? తెలుగుదేశంలో కూడా ఎవరికి ఉపకారంలో జగన్ గారు వచ్చిన కానీ ప్రతి ఊరు చదువుకోవడానికి ఏంటి, ఒక పిల్లలకి బట్టలు కొన్నాయి, అది ఓటు వేస్తారా లేదా అని చూడాల. పిల్లలకి బట్టలని, పుస్తకాలని, బ్యాగ్లని, షూలని అన్నీ ఇచ్చారు. మళ్ళీ ట్యాబ్లు ఇచ్చారు. అన్ని ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని కూడా శుభ్రంగా సక్రమంగా జరుగుతున్నాయి. కార్యకర్తలు ఇదివరకు తినేసేవారు టీడీపీ టైంలో పక్కా లంచాలు. ఎవరికాడే ఒక 10,000 రూపాయలు చేయించుకుంటే 1000 రూపాయలు లంచం తీసుకునేవారు. ఇవాళ 1 రూపాయి లంచం లేకుండా పని అవుతుంది అన్నమాట. చంద్రబాబు నాయుడు చంద్రబాబు వస్తారంటున్నారు గట్టిగా. అది ఫేక్, అంత ఏముండదు. అంత పక్కా జగన్ గారే నిలుపుతారు. లోకేష్ గురించి ఏమనుకుంటున్నారు? లోకేష్ కూడా చాలా చేస్తా అంటున్నాడు. లోకేష్ ఏం చేసి చేస్తా అంటున్నాడు, మొహం చేస్తాడు. వల్ల ఏమవుతావు, గడిపాలు కూడా ఇంకా ఇతనే చేసాడు. జగన్ గారు ప్రత్యేకంగా ఎవరికి ఏం చేయాలనేది తండ్రికి తగ్గ తనడేది పులిపెట్టలాగా చేసాడు. మరి ఇంకెవరో చేయలేకపోయారు ఇక్కడ ఈ పంచాయతీ. పంచాయతీ కూడా రోడ్లు అనగా ఇలా అన్ని తక్కువగా జరిగింది. అది ఓటు వేసాడా లేదా ఎవరు చూడాల. ఓటు కంపల్సరీ, డబ్బులు అంది. మరి షర్మిల గురించి ఏమనుకుంటున్నారు? షర్మిల ఇంకేముంది లేదు, అంతా అమ్మ గుస్తే అది ఏం లేదు. అది తెలంగాణలో తెగన లేదు, ఎక్కడికి వచ్చి ఏమెడుతుంది, ఎక్కడ కూడా ఏమి. పక్క జగన్ నెగ్గాలి, ఇక్కడ ప్రసారాలు రావాలి, అప్పుడు మొత్తం ఉన్నాయని కూడా అవుతాయి. ఇప్పుడు క్లియర్ 3 వంతులు క్లియర్ అయినాయి, ఒక వంతు ఉన్నాయి, ఆ వంతు కూడా క్లియర్ చేస్తాడు ఎమ్మెల్యేగా ప్రసాదరాజు అయితే. కనబడ ఎవడన్నా అయితే ఏం అవ్వకూడదు ఇక్కడ. ఇది వరకు పోసిన రోడ్లు కూడా ప్రసాదరాజే పోసాడు. ఇది వరకు రాజశేఖర రెడ్డి మళ్ళీ అదే రోడ్లు ఇప్పుడు ఈయన పోసాడు. ఎవడో ఒక సచివాలయం అని ఒక కొబ్బరికాయలు కొడలేదు తప్ప ఎవడు కూడా ఒక పని ముట్టుకోలేదు ఈ ఏరియాలో. ఆ పంచాయతీకి వెళ్ళి కూర్చోట పడిపోతాయేమో బెల్లు బయలుసేది. ఇవాళ అల్లాడిది 2 కట్టారు, 2 సచివాలయాలు అని. అక్కడో సచివాలయం, ఇక్కడో సచివాలయం, హాస్పిటల్లో అన్ని. ఇంటికి డాక్టర్ వస్తున్నారు. ఇంకేంటి, ఇంకేం కావాలి? జగన్ కావాలంటారు. పక్కా జగన్ ఎత్తుతాడు. 90% జగనే. ఇంకా ఎలక్షన్ సర్వే చేస్తాను. ఎలక్షన్ కోసం వచ్చారు. ఎలక్షన్ కోసం అంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ అన్ని చూసుకుంటూ వచ్చేసాం. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు సర్వీస్ అంటాడు, 3 సార్లు 3 టర్న్లు నెగ్గాను అంటాడు. 3 టర్న్లు కూడా ఆయన చూసేసాం. అంటే ఆయన చూసేసి కొత్తగా చేసింది ఏమీ లేదు. అబద్ధాలు చెప్పుకుని మళ్ళీ రాజకీయంలోకి వచ్చి ఉన్న దోసుకోవడం తప్ప అందుకంటే ఏమీ లేదు. అర్థం లేదా? జగన్ గారి పరిపాలన చూసాం. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పొరపడిపోయింది. ఆయన పరిపాలన బాగానే ఉంది. కొంతమంది ఏంటంటే వ్యతిరేకిస్తున్నారు అంతే, కాకపోతే కిట్టదు. పక్కడు బాగుంటే పక్కడు కిట్టదండి, ఆ టైప్ లో వ్యతిరేకిస్తున్నారు తప్ప జగన్ గారి పరిపాలన అయితే మాత్రం కొంచెం లేబర్కి, చదువుకునే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అని, చదువుకునే పిల్లలకి అమ్మఒడైనా ఇవన్నీ కూడా వేస్తున్నాడు. ఆయన ఓల్డ్ పెన్షన్స్ కానీ ఇవన్నీ వేస్తున్నాడు. వేసేటప్పుడు మరి కనీసం ఆయన ఇంకో టర్న్ కూడా ఆయనకి ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు 3 టర్న్లు ఇచ్చారు. ఇప్పుడు వీటి అన్నిస్తే ఏం చేస్తాడు? ఇంక లాస్ట్ టర్న్ ఆయన ఒకవేళ నెగ్గిన కూడా లాస్ట్ టర్న్ మొత్తం ప్రజలకు ఏమి చేయడు. ఉన్న దోసుకుంటాడో సరిపడా పెట్టుకుంటాడో అంతే సంగతి. గద్దెక్కిన తర్వాత ఏముండదండి. పవన్ కళ్యాణ్ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ 0 ఒకసారి వేసాడు, గాజువాక్ ఓడిపోయాడు, భీమవరం ఓడిపోయాడు. ఇప్పుడు ఎక్కడ పిఠాపురం అన్నాడు. పిఠాపురంలో కూడా ఆయన అల్ల ఏమవుదండి అంటున్నారు, బాబులు అంటున్నారు. ఏంటంటే జాతీయంపురం ఉంటుంది కానీ లాస్ట్ రిజల్ట్ వచ్చేటప్పటికి నో సెన్స్. నెగ్గిన ఆయన వల్ల ఏమీ కాదు. ఒక రీజన్ లేదు ఆయన
ఇక్కడ మాట్లాడతాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు, అక్కడికి వెళ్ళి గొంతేస్తాడు. అది కాదు పాలిటిక్స్ అంటే. మామూలు కాదు, గొంతులేయటం కాదు, సినిమా కాదు, పాటలు కాదు, లేకపోతే 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు కాదు. మాట అంటే మాటని నెరవేర్చుకునేవాడే పాలిటిక్స్. లేకపోతే ఇంకొకటైనా సరే మాట మీద నిలబడాలి, అంతేకాదు గొంతులేయకూడదు. ఇప్పుడు జగన్ మాట మీద నిలబడ్డా? జగన్ మాట మీద నిలబడ్డా? డెఫినెట్లీ జగన్ 150కి అబౌవ్ కంపల్సరీ సీఎం జగన్. 150కి అబౌవ్, డౌన్ మాత్రం కాదు. మరి షర్మిల ఎందుకు సార్ అలా? షర్మిలకి థింకింగ్ ఎక్కువైంది, ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్. వెనకాల కొన్ని దుష్ట శక్తులు అంటారండి, అట్లా అవి ప్రేరేపించండి, అంతకంటే ఏమీ లేదు. ఇలాగ మొత్తం చేస్తుంది. చేసిన తర్వాత అప్పుడు మిగిలిది ఏంటంటే జీరో, ఏముండదు. ఉన్న పౌరు పోగొట్టుకుంటే తప్ప ఉన్న చక్కటి పరువు ఉంది. అనిల్ కుమార్ గారు ఏదో ఒక దేవభక్తుడని ఆయన అనకాల ఏదో వచ్చిరాని మాటలు చెప్పి ఏదో అలా నడుస్తుంది. వంద పోల్డు ఎందుకంటే మనం వెళ్ళి దావ ఎలా ఉండాలంటే సరళంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అట్ట దోవలు వెళ్ళకూడదంటే ముళ్ళు గుచ్చుకున్నా కాల్ సేఫ్టీకి అవుతుంది, పైకి వెళ్తుంది. అది సార్ మేడం, ఉన్న స్థానం ఉండాలండి, లేని స్థానం న్యాయంగానే పోరాడు, అన్యాయాన్ని పోరాడు. ఒక రాజశేఖర రెడ్డి గారిని ఎవరైతే హతమార్చారో యాక్సిడెంట్గా అయిపోయాడు. కానీ ఆ పార్టీ నుంచి బయటికి పార్టీలోకి వెళ్ళి అలా నేనున్నా అని చెప్పేసి వెళ్ళింది. ఏంటి అప్పుడు మిగిలేది? ఏం మిగలదు. మనం ఆవిడ నిజంగా కూడా వాళ్ళ ఆయన సువార్త అప్పుడు ఒక్క మొక్క రాదు. ఒక భాషణం అంటే ఎలా ఉండాలి? నిలబడి మెసేజ్ చెప్పాలి. మెసేజ్ కాదు కదా, ఆమె రాదు ఆవిడకి. నేను నాటలు అవసరం చెప్పండి ఆవిడకి చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఏంటమ్మాయి మొత్తం అడ్రస్ అందిస్తాను నేను. నాకు ఫైనల్ గా మీకు ఎవరు కావాలనుకుంటారు? పరిపాలన బాగుంది కాబట్టి నాకు లబ్ధి కోసం కాదు, నా లబ్ధి కోసం కాదు. నేను ఇవాళ వరకు వచ్చి గవర్నమెంట్ సొమ్మంటూ ఒక పిలుసు కూడా తీసుకోలేదు, ఒక ఇల్లు కట్టుకొని ఏమంటే చేసుకుని. కాబట్టి కనీసం లేనోడికైనా చేసే మనిషిని కోరుకోవాలండి, ఎవరు కోరుకోవాలి? అటువంటి వ్యక్తిని కావాలి. అటువంటి వ్యక్తి ఎవరనుకుంటున్నారు? ఎవరనుకుంటే నా మనసులో ఉన్నప్పుడు మీకు ఎంత చెప్తాను, అటువంటి వ్యక్తి కావాలని చెప్తాను కదా సమాధానానికి. ఇప్పుడు నా మనసులో ఉంది, నాకు కావాల్సిన సమాధానానికి సేవ చేసే వ్యక్తి కావాలి, ఎవరు కావాల్సి వచ్చిన అది. Please subscribe .news.